ఎన్టీఆర్ జిల్లా పెనుగంచప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల మహోత్సవాలకు సర్వం సిద్దమైంది. ఫిబ్రవరి 11న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక పెద్ద తిరునాళ్లకు తరలివచ్చే లక్షలాది భక్తులకు మంచినీటి సౌకర్యం, పార్కింగ్, క్యూ లైన్స్ అన్ని ఏర్పాట్లకు పూర్తి చేశామంటున్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. అమ్మలగన్నమ్మ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం 11వ తేదీ సాయంత్రం 9:30 నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆలయ వద్ద అయితే మాత్రం ఏర్పాట్లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఏర్పాట్లు అయితే మాత్రం సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మునేరు ఒడ్డున ఉన్నటువంటి ఏదైతే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కళ్యాణ వేదికను అయితే మాత్రం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సుమారు ఇక్కడ 5 లక్షల మందికి కూర్చొని అమ్మవారి కళ్యాణం వీక్షించేలా కూడా ఆ కళ్యాణ వేదికను అయితే మాత్రం ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ పనులు అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం అంచనా వేస్తున్నారు. సుమారు 5 రోజుల వరకు కూడా ఈ పెద్ద తిరునాళ్ల మహోత్సవాలు అయితే మాత్రం జరగనున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ వద్ద ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా చక్కచక్క అయితే అధికారులు సాగిస్తున్నారు. దీనికి చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థల శుద్ధి కార్యక్రమాలను కూడా పూజ కార్యక్రమాలను కూడా వాళ్ళ క్రతువులు అయితే మాత్రం ఆ వేద పండితుల ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇక్కడ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ 5 రోజుల్లో కూడా ప్రధానంగా చూసినట్లయితే మాత్రం 11వ తేదీ అమ్మవారి తిరుముడి సమర్పణ కార్యక్రమంతో అయితే మాత్రం ఇక్కడ ప్రారంభమైతే అదేవిధంగా అదే రోజు సాయంత్రం కూడా 9:37 అమ్మవారి కళ్యాణ మహోత్సవం కూడా వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా మరుసటి రోజు 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా అమ్మవారి ఏదైతే పెనగంచపులో ఉన్నటువంటి మునేరు నుంచి కూడా అమ్మవారి జలబిందెలు తెచ్చే మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం ఆలయ వద్ద పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మనం చూసినట్లయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సమీపంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్, అదేవిధంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారి రమాదేవి గారు ఇక్కడ ఉన్నటువంటి పనులన్నిటి అయితే మాత్రం చక్కచక్క నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనతో పాటు ఆలయ ఇంజనీరింగ్ అధికారి అదేవిధంగా రమాదేవి ఉన్నారు. మేడం, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 5 రోజులు నిర్వహించినట్టే ఈ కార్యక్రమాలు అన్నిటికి కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది భక్తులు వస్తారు, వాళ్ళకి ఏ విధంగా పనులు సాగుతున్నాయి మేడం? అమ్మా సన్నవండి. ఇప్పుడు ఇక్కడ మనము ఎప్పుడు చూసినట్టుగా అయితే ఈ కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు, మీరు విజువల్స్ లో చూపించారు. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం కొంచెం అధికంగా ఏర్పాట్లు కూడా మేము గ్యాలరీసే కానీ, తర్వాత ఈ వేదిక ఏర్పాట్లే కానీ, ప్రత్యేక విద్యుత్ అలంకరణ ఏర్పాట్లు కూడా మనము చాలా చక్కగా చేశాము. మేము ఈ సంవత్సరం సుమారు ఆ రోజు 11వ తారీఖున సుమారు మేము కళ్యాణం వీక్షించడానికి మాత్రమే సుమారు ఒక 60,000 మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. వీరికి తగ్గట్టుగా అన్ని వసతులు ఏర్పాటు చేశాము. మేము క్యూ లైన్సే కానివ్వండి, గ్యాలరీసే కానివ్వండి, ఆ తర్వాత మంచినీటి సదుపాయము, సుమారు ఒక 60,000 వాటర్ ప్యాకెట్లు, ఒక 1,00,000 మంది వాటర్ తాగే విధంగా మనకి పర్మనెంట్ గా ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ అవి ఉన్నాయి ఇక్కడ. అలాగే ఆ రోజు ఉదయం తిరుముడి సమర్పించిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. సుమారు 2 ఎకరాల ప్లేస్ లో 20 కౌంటర్లు ఏర్పాటు చేసి ఆ తిరుముడి సమర్పించే భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశామండి. సుమారు 25,000 మందికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 దాకా కూడా భోజనం ఏర్పాట్లు చేశాము. అలాగే గుడి అంతా చూస్తే కూడా మరి ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ అనేది ఈ సంవత్సరం ప్రత్యేకంగా చేయడం జరిగింది. అట్లాగే ప్రత్యేకంగా సీసీ కెమెరాస్, సెక్యూరిటీ పర్పస్ గా సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి పర్మనెంట్ గా ఒక 100 షవర్లు ఉన్నాయి భక్తులు స్నానాలు అవి చేయడానికి. అది కాకుండా టెంపరీగా కూడా ఒక 100 షవర్లను మున్నేరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా నీళ్లకి కూడా ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా. అలాగే కేసు ఖండనశాల కూడా సుమారు ఎట్ ఏ టైము ఒక 120 మంది మనకి ఎట్ ఏ టైము కేసు ఖండన చేసుకునేడానికి కూడా మనం అన్ని విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా భక్తులు రాత్రిపూట నిద్రించడానికి కూడా బాగా మనం వసతులు అనేవి ఏర్పాటు చేశాము. డార్మెటరీ హాలు, అలాగే కేసు ఖండన విశాలవంతమైన కేసు ఖండనశాల, టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్నేరు అవతల కూడా కళ్యాణ మండపం ఒకటి ఖాళీగా ఉంది. దాన్ని కూడా మనం ఈ సంవత్సరం భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. నిద్ర చేయడానికి కూడా మనకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామండి. రైట్, మనం చూసినట్లయితే మాత్రం ఆలయ వద్ద వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లయితే మాత్రం అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఎటు నుంచి అంటే భక్తులకి ఎలాంటి వాహన పార్కింగ్ కావనియచ్చు, అదేవిధంగా దర్శనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క దగ్గర కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా కూడా సమన్వయ అధికారులతో కూడా వివిధ శాఖ అధికారులతో కూడా సమన్వయంగా ఏర్పాటు చేసి మాత్రం ప్రతి ఎత్తున బందోబస్తు, అదేవిధంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే మాత్రం అధికారులు చర్యలు చేపడుతున్నట్లయితే మాత్రం మనకి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ తెలుగు, పెనుగంచిప్రోలు నుంచి.